శివుడు ఎత్తిగతి పట్టినది తెలివిని కోల్పోయి చెంపలినై గడు వెలిగంది రోవెలముల మాయలను కవిడి విత్తము వారి ఫలము చేసి లోకులకు గులామునై కడుపు దోషము కాబడి నిస్తులముగా పూలు దాల్చిన తోటకే కట్టెలు మోసినట్టుగా ఇప్పుడు చెట్టు చేయటం అట్లా అట్లా వెడివేడి అట్లు వెడివేడి అట్లు వెడివేడి ఇది ఎంత బలహీనమైనది తెల్లవు మాడి ఎరగపోతుంది పెద్దల మాడి పరిచయం మిడిచింది ఆస్తి మొత్తము ఆ శ్రీహరి ముఖాన పెట్టి శివుడికి ఒట్ల ముక్కలు పెట్టుతున్నా ఈ దుస్థితి ఎవరికి రాకూడదయ్యా నిజంగా ఎంత బలహీనమైనది బంగారపు అంతు పంచలు కట్టుకొని బజారు టాక్సీకులు నడిచేవాళ్ళు కోరి చూసుకునేది నేను శివుడికి అట్ల ముక్కలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది ఆ వేష వలలో పడి సర్వజము దాని ముఖాన పెట్టి చివరకు కట్టుకుళ్ళు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా మా అప్పిబాబాని అడిగి చొక్కా పెదలు తెచ్చుకున్నాను ఈ ఎంతటి దుస్థితి కలవాడిలో పుట్టి కలవాడిలో పుట్టి కాని పనులను కంకణం బట్టి కడపు పెసరట్లో వీధి వీధి అట్లో అట్లు ఎడివేడి పెసట్లు రూపాయలు ఒంటికి 4 అట్టుకున్న వారికి ఇప్పుడు నీళ్ళు చల్లని నీళ్ళు సాగర నీళ్ళు బిందె 5 రూపాయలు గ్లాసు రూపాయి ఎక్కడ చూసినట్టుంది శాల్తీని ఊరిపై శాల్తీ మర్చిపోయి గుర్తుపెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది మీరు పంగళవాళ్ళ వీధి కదా మీది పచ్చి పులుసు వారి వీధి కదా బొమ్మాలి పంతులు గారా ఏది ఇట్ట మారిపోయారు కొత్త పంతులు పొత్తులు ఆల్చులు తెలిసే పంతులు గారు నీళ్ళు పోసుకుంటున్నారా నీకు వచ్చింది అట్ల పల్లెం అదొక పంతుల నీకు మాకు పోతుంది శ్రీకృష్ణ చేతులు ఇష్ట చక్కలు కట్టాడు మా ఆడి చేతులు అట్ల పల్లెం కట్టాడు మాకు తక్కువ ఆ శివుణ్ణి ఎత్తునుంద గంగ ఈ భవాని భుజం మీద ఉంది బొంగ నీకు మొయ్యలాగా పొద్దు సొంగ నీకు అక్కర్లేదా బెంగ అప్పుడేందుకు ఊళ్ళో అట్టు అనుకున్నారు ఏమని మనం అదే భజనకాయ పుట్టాలనుకుంటున్నా తెల్లగా ఉన్నా అదే లాస్ట్ దశలో శ్రీహరి కుమారి చెప్పుతో కొట్టిందని అది కదా బాబాయ్ అది కదా అన్న వరుసలు మారుతాను అది కదా డబ్బులు కత్తితో పడుస్తా
ఏమి కత్తులు మేము చూడలేకున్నాయండి. సరేగా నీ ముఖాన్ని కూడా కాండ్రించి ఊసిందటగా. నిజమే ఊగిపోయింది, ముఖం ఊగిపోయింది. కానీ నేను పక్క చెప్పుకునే పోయి ఎదురు వాళ్ళ మీద ముఖం మీద పడింది, నా మీద పడలా. ఎప్పుడు తప్పించుకోవటం మన పని అంతా. సరిగ్గా ఇప్పుడు శరీరంలో భగవంతుడు అన్ని పెట్టాడు కానీ ఒక్కటి మర్చిపోయాడే నీకు. అది ఉంటే ఈ గట్టి మనకి ఎందుకు పడుతుంది? ఆ చిగ్గు లేక మనకి గట్టి పడుతుంది. అందుకని మరి ఏం సంగతులు? యాభై ఎంతమందికి దేవుడు ముసుకేసుకొచ్చింది. ఎవడేమా సరిగ్గా చూడు అబ్బు. మడిచి దండాలండి బావగారు. దండారా వద్దా దండాలు? దండాలండి బావుగారంటే మీరు ఎదుగులారా, మీరు ఇంకా బతికే ఉండారా అని అర్థం. కరెస్టే ఎందుకు ఏడుతున్నా? ఎందుకు ఏం చెప్పమంటా బావా, సొమ్మంతా పోయిందని అమ్మకి పిచ్చి పెట్టింది. సొమ్మంత పోయింది, అమ్మకు పిచ్చి పట్టింది. మరి ఎక్కడా? అక్కకి దేవుడు కళ్ళ కనిపించాడుగా. దేవుడా? దేవుడు. ఏ దేవుడమ్మా? శ్రీకృష్ణ పరమాత్ముడు బావా. ఓయ్, ద్వారకా నగర కృష్ణుడు, నిజమైన కృష్ణుడు. తెల్లదోళ్ళు వచ్చి తప్పుకున్న ఒంటి మీద మొదలైన నగలు తెప్పుకుంటారు. ఇప్పుడు ఏం సంగతి? ఇప్పుడు మరి ఆయన వచ్చింది ఎవరైనా ఆయన ఆయన మఠంలో కలిసిపోయాడు. బిల్డింగ్ కట్టించిన ఆయన బిల్డింగ్ కట్టించిన ఆయన మఠంలో కలిసిపోయాడు. ఆయన మఠంలో కలిసాడు. మఠంలో కలిసాడు. మీరెత్త పరిస్థితే పాపం ఎలాగైపోయింది. అక్క చూసి మా అమ్మకి పిచ్చి పట్టిందిగా. దేశం బాగుపడిందిగా, నువ్వు బాగుపడలా. ఇదిగో నా పేరున మక్క 1,00,000 రూపాయలు వేసింది తెలుసా? ఎందుకంటే నాకేమో 50,000, నన్ను ఎవరిని పెళ్లి చేసుకుంటే ఆడికి 50,000. ఉందా? ఒంటి మీద సొక్క లేకపోతే దువ్వేన ఎక్కడి నుంచి వచ్చిద్దయ్యా నువ్వు? ఏం మనిషి నువ్వు? పెట్టించుకొచ్చాను మీరు. నీ దగ్గర ఉన్న దువ్వేనా? నీ దగ్గర ఆస్తి పాస్తి ఏముంది? నా దగ్గర ఉంటే నీకెందుకు ఇస్తారేనా? నా దగ్గర నీకేమన్నా, నీ దగ్గర ఇంకా ఏమన్నాయి నాకు చెప్పు. అప్పుడు నేను చేసుకోవాలి వద్దని ఆలోచిస్తా. అయిపోయింది. నీ పేరు 1,00,000 బ్యాంకులో నా పేర్లు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటాము. నిన్ను పెళ్లి చేసుకోనా? నిన్ను నిన్ను 6 ముళ్ళు వేయాల్సిందే. నువ్వు ఎత్తా 6 ముళ్ళు వేస్తావా? 6 ముళ్ళు వేస్తావా కదా? మరి 6 ముళ్ళు వేస్తానండి ఆయన. ఎందుకు 6 ముళ్ళు లేదు, 3 ముళ్ళే వేస్తారు. అది కాదు, బాగుంటుంది. సొమ్ములు ఎన్నో ఉంటుంది. 1,00,000 రూపాయలు అది చేతాకు పోల్చుకున్నావు. ఏం పని చెప్పాను? ఏం పని చెప్పివా? నమ్మకాకు నమ్మను. మాయ ఏ పని చెప్పాను? ఏ పని చెప్పిస్తా? ఇప్పుడు మంచిగా పడుకోబెడతావా? తెల్లని లేపుతా, నువ్వు వాయిదేసుకుందాం. అది నీకు తొందర ఎక్కువ. వాయిల్ అంటే దోశ అట్లు ఒక వాయి, ఇడ్లీ ఒక వాయి, పిల్లి వేసుకుందాం అంటున్నా నేను. నాతో పని చేపించిన నేనెందుకు వేయాలి? వాయా నువ్వే వేయాలి. నేనే వేస్తా. నువ్వే వేసుకో. నేను ఆగి అలా పడుకుంటా. మిషన్ వెళ్తా, చిచ్చి నీ చేతిలో పెడతా. చిచ్చు నా చేతిలో పెడతావు. అలాగే ఎత్తుకుంటూ కూర్చో. నీ కింద పని చేసుకుంటా ఉంటా. అది పొయ్యి కాదు పని చేసుకుంటా ఉంటా నేను. చాలా ఉంది బాబు నీ దగ్గర. నీ దగ్గర చాలా ఉంది. మరి గట్టి పట్టింది.
చాలా ఉంది కానీ నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. ఛీ! నీలాంటి వాళ్ళు చేసుకుంటారు నాలో. వద్దురా, ఇది మనం చేసుకోదు. చివరికి దుబాయ్ వాళ్ళ చదువులో పడి పనే చేసి పాడద్ది. వాళ్ళు ఆడుకుంటే కోది ముక్కలు లోన కోది ముక్కలు కూడా దుబాయ్ వాళ్ళు. ఏంటది? దుబాయ్ వాళ్ళు చేసుకుంటారు. దుబాయ్లో చేసుకుంటారా? వాళ్ళు చేసుకో. నేనా దుబాయ్లో? ఆయన చేసుకోలేను. మరి మమ్మల్ని చేసుకోవచ్చుగా. నీ దగ్గర ఏముందని చేసుకోను? ఇంకేందో నీ పని నచ్చకుంటే ఆయన ఉంటే నా పేరు నీకెందుకు ఇస్తా? నేనేమను అంటే ముగ్గురు వారికి పెళ్ళకి రాదా? పెళ్ళాకి ముగ్గురు కదా, పెళ్ళాకి ముగ్గురు వచ్చి కదా, పెళ్ళవాకి ముగ్గురు కొడుకుదా తెల్లారితే పెళ్ళం ఆస్తి. పెళ్ళం ఆస్తియా? పెళ్ళం ఆస్తి మీద మొగుడు హక్కు లేదంట. కొత్త చట్టం వచ్చింది. మొగుడు ఆస్తి మీద పెళ్ళానికి హక్కు ఉంటుందంట. అదే జరిగింది. నువ్వు తప్ప ఆయన ట్రై చేసుకుంటాడంట. నువ్వు తప్ప ఆయన ట్రై చేస్తాడంట. ఆయన ముందుకు పోతాం. నాకు నీకొద్దా? పాప నీ శాతం అయిపోయాడండి. ఆయన దగ్గర ఏమి లేదక. ఆయనే ఒప్పేసుకున్నాడు. సరే కానీ మీ ఇద్దరు పేరును కూడా మక్క ₹1,00,000 వేసింది బావా. మీ ఇద్దరు పేరును వేసింది. కాదు, కంగారు పడకో. అవి ఎలా వస్తాయో తెలుసా? వేసే సంపర్కం వల్ల జరిగిన అనుభవాన్ని మీరు ఊరూరా 6 నెలల ప్రచారం చేస్తే అది ఎక్కడుంది అడుగు. వసంగ బడులు ఆవిడ ఊరిని వచ్చేస్తాయి డబ్బులు. ప్రచారం రాసుకో. మరి నేను వస్తా వెళ్ళొస్తా, ఎప్పుడు వస్తా? రేపు సండేలకు వస్తా బావా. రేపు సండేలకు వస్తా బావా. నా పెళ్ళెప్పుడు వస్తా బావా. పెళ్ళెప్పుడు వస్తా బావా. అయ్యా మహానుభావులారా, తెలుపుచున్నాము వినుడి. పెంచినట్టి తక్కువ జాతి మండల నెత్తిపై నీకును నీకులా
నీదన్నా నీతి ఇది చింతమ్మ నాటకం అంటే బూతు కాదు, నీతి నాటకం. ఎంత వేస్ట్ అని ఒక సభ ఉండేది. అందరూ పోయి దాంట్లో పడి సర్వసం కోల్పోయారు. ఇప్పుడు ఆకాయ పోయినా ఆస్తులు మిగిలినాయి. ఇప్పుడు అది కాదు, ఆకాయ పోతున్నాయి. కోయ నరసింహరావు గారు నన్ను ఆశీర్వదించి 50 రూపాయలు కానుకిచ్చారు. పోలేరమ్మ తల్లి ఎల్లవేళలు కాపాడుగాక. ఏడ్చిన మహావ్యాధి దేశానికి ఆక్రమించుకుంది. అయ్యా మీకు అందరికీ నమస్కారం. ప్రేక్షక మహాజులందరికీ ఎవడు ఎవరిని పోకుండా ఖమ్మంగా ఇళ్ళు ఉండి మీ ఉపయోగం చేసుకుని బతకండి. జై పోలమ్మ తల్లికి జై.